నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది 2024 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి ఆశించారు కానీ వివిధ సమీకరణలలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు అయినా సరే తన పని తాను చేసుకుపోతున్నారు ఈ తరుణంలో ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పారిశుద్ధ్య నిర్వహణపై ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాస్కెల్ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది అయితే అది చాలదన్నట్లు ఇప్పుడు విశాఖ విమాన సర్వీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు దీంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షణలో కొనసాగుతోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్లీప్ లేన్ల ఏర్పాట్లు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇతరత్ర వసతులు ఏర్పాటు చేయడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఉంది విమానయాన సేవలో అంతటా సానుకూలత కనిపిస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమాన సర్వీసులు సేవలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదాస్పదంగా మారడంతో పార్టీ హైకమాండ్ స్పందించినట్లుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో గంటా శ్రీనివాసరావు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది దీనిపై పార్టీ హైకమాండ్ స్పందించింది పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్యపై స్పందించే తీరు సరికాదని మందలించింది ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇలా సోషల్ మీడియాలో పోస్టులు ఏంటని నిలదీసినట్లుగా సమాచారం ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీకి చెందిన వారేనన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది ఇక ప్రస్తుతం ఇదే రాజకీయంగా ఆసక్తి పరిణామంగా మారింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి